ఓకే, అన్నీ వచ్చేసాయి కదా. హే గాయస్, ఏంటబ్బా ఈరోజు అన్నీ పెయింట్ బ్రష్లు ఇలాగన్నీ తీసుకొచ్చేసింది. ఏం చేసేస్తుంది అనుకుంటున్నారా ఈ వీడియోలో? ఎస్, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, బికాస్ ఈరోజు నాలో ఉన్న కళాపోషణ అంతా ఈ వీడియోలో చూపించేద్దాం అనుకుంటున్నాను. భయపడకండి, బికాజ్ నేను మరీ అంత చెత్తగా ఏం చెయ్యను. నాకు బేసికలీ పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టం. సరే, దివాళీ వచ్చేస్తుంది. మరి దివాళీ అంటేనే మనకి లైటింగ్, డెకరేషన్, క్యాండిల్స్ తప్పదు కదా, మరి బీభత్సంగా చేస్తాం కాబట్టి సరే ఒక డిఐవై క్యాండిల్ హోల్డర్ చేద్దాము. చిన్న మనకు దొరికే మెటీరియల్స్ తోటే ఒక మంచి డిఐవై క్యాండిల్ హోల్డర్ చేసేద్దాము, సో దట్ మీరు కూడా చూసి నచ్చితే చేస్తారని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేసేసాను అనమాట. బాగానే కుదురుతాయి అనుకొని వెళ్ళిపోతున్నాను ఈ వీడియోలోకి. సో ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ చూపిస్తాను, ఒక లుక్ వేసేసుకోండి. సో మెయిన్గా అయితే ఇలాంటి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, ఈ కార్డ్బోర్డ్ని నేను ఈ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈవెన్ ఇలాంటివి కూడా కొన్ని కట్ చేసి ఉంచుకుంటాం అన్నమాట. సో ఇవైతే ఇలాగ ఒక 6 పీసెస్ పెట్టుకున్నాను, కూడా ఒక 6 పీసెస్ పెట్టుకొని ఉంచుకున్నాను. దీని తర్వాత అండ్ కొన్ని పెయింట్ బ్రషెస్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో ఇలాంటి కొన్ని పెయింట్ బ్రషెస్. దెన్ డెకరేట్ చేయడానికి ఇలాంటి గ్లాస్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. అండ్ పెయింట్ చేయడానికైతే ఇలాగ యాక్రిలిక్ కలర్స్ కొన్ని తీసుకున్నాను. అండ్ ఎంబోస్ ఫీల్ రావడానికి దీంతో మనం మంచిగా డిజైన్ కూడా చేయొచ్చు. 3D అవుట్లైనర్స్ అనమాట, ఫెవిక్రిల్వి. ఇవి కూడా చాలా ఈజీగా పెయింట్ చేసేయచ్చు. సో ఇవి కూడా కొన్ని కలర్స్ తీసుకున్నాను. ఒక డబుల్ సైడెడ్ టేప్, మిర్రర్స్ అతికియడానికి ఇది ఒక గ్లూ ఉంది, ఫెవిక్రిల్ది ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి ఉంది, ఇదొకటి. మరి మనం కార్డ్బోర్డ్ మీద వేస్తున్నాం కాబట్టి పెయింట్ అది పోకుండా, వెట్ అయినా కూడా పోకుండా ఉండడానికి లాస్ట్లో ఈ వార్నిష్ ఒకటి వాడతాం అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద మెటీరియల్స్ విచ్ ఐల్ బి యూజింగ్. పెయింటింగ్ స్టార్ట్ చేసేయాలి కాబట్టి ప్యాలెట్లో అయితే మనకు కావాల్సిన కలర్స్, అండ్ డార్క్ ఉందనుకోండి ఇలా కొంచెం వైట్ మిక్స్ చేస్తే అది లైట్ కలర్ అవుతుంది. నేను ఒక్కొక్క కార్డ్బోర్డ్కి ఒక్కొక్క కలర్ అనుకుంటూ ఇలా స్టార్ట్ చేసేసాను. మనం కింద అయితే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ లాంటిది పెట్టుకుందాం, సో దట్ ఇల్లంతా పెయింట్ అవ్వకూడదు కదా, అందుకు తర్వాత తిట్టుకుంటారు మనల్ని. ఇలా మనకు కావాల్సిన షేడ్స్ అన్నీ వేసుకుంటూ రెడీగా పెట్టుకుంటాం. కొంచెం డ్రై అయ్యాక ఇలాగ అన్నీ రెడీగా ఉంచుకున్నాం. చూసారు ఎంత క్యూట్గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వేసాను ఒక్కొక్క దానికి. అండ్ అలాగే ఈ పీసెస్కి కూడా సేమ్ కలర్స్ వేసాను అనమాట. సో మనకు ఫైనల్గా కార్డ్ హోల్డర్ అనేది మనం వీటిని ఇలాగా స్టిక్ చేస్తాము. ఇలా వస్తాయి మనకి కార్డ్ హోల్డర్స్. దానికంటే ముందు వీటికి కొంచెం డిజైన్ చేసేద్దాం. సో ఇవి ఆరాయి కాబట్టి ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకొని వీటిపైన ఒక కోటింగ్ వేస్తే మనకి ఇవి స్టిఫ్గా అండ్ ఈ పెయింట్ పోకుండా ఉంటుంది. అది చేసేద్దాం ఇప్పుడు. ఇందరినీ వేరే వాటికి కూడా ఇలా కోటింగ్ వేసేస్తున్నాను. సో ఇది కూడా డ్రై అయిపోయింది. ఒక కోట్ వార్నిష్ చేశాక ఇది కూడా డ్రై అయిపోయింది. చూసారా ఎంత మంచి షైన్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఎంతో ఇంట్రెస్టింగ్ పార్ట్, డెకరేషన్ టైం. ఇక్కడ ఇలాంటి మిర్రర్స్ ఉన్నాయి, ఈ షేప్ మిర్రర్స్ తీసుకున్నాను. ఏ రకంగా అయినా మంచిగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని ఆరనిద్దాం కొద్దిసేపు. మిర్రర్స్ అతికిచ్చేసాం కదా, దీనికి కొంచెం పెయింట్ చేద్దాం. దానికైతే నేను ఫెవిక్రిల్వి యూజ్ చేస్తున్నాను. ఇవి 3D అవుట్లైనర్స్ అనమాట, గ్లిటర్వి. ఇవి యూజ్ చేస్తున్నాను. అండ్ వేరే కలర్ కూడా ఏదైనా యూజ్ చేద్దామా?
ఇట్లా మనం ఇష్టం అనమాట. ఇంకా మన క్రియేటివిటీని యూస్ చేసుకొని ఇలాగా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. అవును కదా. ఇది ఇంకొక రకం చేశాను. ఇక్కడ కూడా ఇలా వేసేద్దాం. ఇది ఫైనల్ అవుట్పుట్. బాగుందిగా. ఇదైతే ఎందుకు ఇలా సింపుల్గానే ఉంచేయాలనిపించింది. మల్టీ కలర్ ఉంది కదా, ఇది ఇంతే సింపుల్గా ఉంచేసాను, డిజైన్ చేసేసాను. ఫైనల్గా ఇలా ఒక్కొక్క కార్డ్బోర్డ్కి అయితే ఒక్కొక్కటి ఇలా డిజైన్ చేసేసాను. మీకేది నచ్చింది అనేది డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. సో మనం ఇవన్నీ కొన్ని డ్రై అవ్వనిచ్చాక ఫైనల్గా కార్డ్బోర్డ్ హోల్డర్ రెడీ చేయడానికి ఇది గ్లూ పెట్టుకొని ఇలా స్టిక్ చేసేయడమే. యప్పీ, చూసారా కార్డ్ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది. మరి వీటిని స్టిక్ చేయడానికి డబుల్ సైడెడ్ టేప్ తీసుకున్నాం కదా. డబుల్ సైడెడ్ టేప్ ఉంది కదా, దీనిని మనం ఇక్కడ స్టిక్ చేసేస్తాం. ఇక్కడ ఇలా పెట్టాం కదా, సో వాళ్ళకి ఇంకా స్టిక్ చేసేసుకోవడమే. నేనైతే ఇలాగ బాల్కనీలో అరేంజ్ చేసేసాను. ఇంకంతే, వచ్చిన వాళ్ళందరూ అడగాల్సిందే ఇవి ఎలా చేశారు, ఎవరు చేశారని చెప్పేసి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది ఆ వీడియో? హోప్ ఇట్ వాజ్ యూస్ఫుల్ యాజ్ ఆల్వేస్. అయితే ఒక ముఖ్యమైన మాట, మరి దివాళీ అంటే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఇట్ ఇస్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ బట్ నాట్ ద ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్స్. సో అది గుర్తుంచుకొని మాత్రం మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఈవెన్ 0.1% కూడా యాడ్ ఆన్ అవుతుంది. మన ఎన్వైరన్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని లెట్ us హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.